మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంటలపై బ్రిడ్జిలు నిర్మించండి. చంద్రబాబు నాయుడు బాబు, పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్లు వెయ్యాలి. చంద్రబాబు నాయుడు బాబు, పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్లు వెయ్యండి. చంద్రబాబు నాయుడు బాబు, పవన్ కళ్యాణ్ బాబు మా పిల్లలను ఆదుకోండి. శంకరం పంచాయతీ ఏదైతే ఉందో, శంకరం పంచాయతీలోని అటు గొట్టువాడ నుంచి ఇటు కృష్ణంపాలెం వరకు కొన్ని 7 గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని వెంటనే వేయాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు 2 చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు వేయండి, చంద్రబాబు నాయుడు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పేసి వాళ్ళు నిరసన అటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ నిరసన అటువంటిది చాలా చిన్న విషయం కాదు. ఈరోజు గిరిజనులు నిస్సాయి స్థితిలోని ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మా గ్రామాలకు రోడ్లు వేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ గిరిజన గ్రామానికైనా ఎక్కడ ఏ ఒక్క ఊరున్నా ఆ గ్రామానికి మేము రోడ్లు వేస్తాం, వాళ్ళకి డోలు మాత్రం అరికడతాం, ముసలోళ్ళు ఆదుకుంటాం, చిన్నపిల్లలు ఆదుకుంటాం, వాళ్ళ గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చారు. అప్పుడు 9,50,00,000తోనే ఇక్కడ ప్రతిపాదనలు పంపించి ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి అక్కడ కొత్త వలస దగ్గర బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కొంత కసాపిసా వర్కులు చేశారు. కానీ గిరిజనులకు మాత్రం ఇక్కడ రోడ్డు సదుపాయటువంటిది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను. మేము ప్రశ్నిస్తాం, గిరిజనుల తరపున, రైతుల తరపున, కష్టజీవుల తరపున నిలబడతామని చెప్పారు. మొన్న గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి. ముసలోళ్ళని ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ కృష్ణంపాలెం తీసుకెళ్లి 108ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల సమస్యలు పట్టించుకోండి, గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి, ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి, చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి. ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు. మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి, గర్భిణీ స్త్రీలు బాలింతలు హాస్పిటల్ పోవడానికి మాకు అవకాశం కల్పించండి, మాకు వైద్యం సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు.